అపాయింట్మెంట్ తీసుకుంటే డాక్టర్ ఫోన్ చేస్తా. మనిషి ఎంత కంగారు పడతాడు, కొంచెం ఆలోచిస్తున్నావు నువ్వు. అది పగల కొడతావు ఇప్పుడు మరి, లేకపోతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాన్శ్వరం. మా హస్బెండ్ పైన మళ్ళీ ఒక ప్రాంక్ వీడియో తీద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేసినప్పుడు ఫుల్గా తిట్టారు, ఇంకోసారి ప్రాంక్ వీడియో తీయకూడదని. ఈసారి మళ్ళీ కెమెరా పెట్టి చేస్తే డౌట్ వస్తుంది కాబట్టి కాల్ చేసి నేను కింద పడ్డానని చెప్పి ప్రాంక్ చేస్తాను. ఇదైతే మా పక్కింటి వాళ్ళ ఫోన్తో చేసి చెప్తాను. నా ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తాను కాబట్టి నా ఫోన్ కూడా కింద పడిపోయింది, ఆన్ అవ్వట్లేదు అనేది చెప్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తాను, చూద్దాం. బిజీగా ఉంటే లిఫ్ట్ చేరుకోవాలి. హలో హలో బేబీ. హలో, చెప్పు. నేను కింద పడ్డా బేబీ. ఎప్పుడు? ఇప్పుడే కింద పడ్డా. ఎట్లా? మోటార్ వేసినా వాటర్ ఉంటే చూసుకో. కింద వాటర్లో జారిపడ్డావా? ఫోన్ కూడా కింద పడ్డా, స్విచ్ ఆఫ్ అయింది, అసలు ఆన్ అవ్వట్లేదు. అట్లా ఎట్లా చూసుకున్నావు? నీకు బుర్ర లేకుండా కింద వాటర్నే కనుకోలేదా? చూసుకో అంటే గిన్నెలు కడిగేటప్పుడు అందులో చత్తుందని పడేద్దామని వెళ్ళినా వాటర్ ఉన్నాయి, చూసుకోలే, కింద పడ్డా. మొన్ననే ఒకరోజు అక్కడ జారిందంటే చూసుకో జాగ్రత్త అని చెప్పిందా నేను. మళ్ళీ ఎట్లా పడ్డావు? వాటర్ వేసినా కానీ నేను అంత పట్టించుకోలేదు. ఇంకా దెబ్బలేమన్నా తగిలినా? బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది కానీ ఖాళీ బాగా తగిలింది అనుకుంటా. అసలు నడవలేకపోతున్నా. మన పక్కింటి ఆవిడే వచ్చి తీసుకొచ్చింది. నా ఫోన్ ఆన్ చేస్తున్నా ఆన్ అవ్వట్లేదు, అందుకే ఫోన్ ఇవ్వమంటే ఇచ్చింది ఆవిడ ఫోన్. అంత పెద్ద తగిలిందా? బాగా జారిన అసలు. అది అంటే మధ్యలో ఉన్నప్పుడు జారి కిందకి పడ్డా, దానివల్ల గట్టిగా తగిలింది. పక్కింటి ఆవిడ వచ్చి లేపిందంటే అంత పెద్ద ఎట్లా పడ్డావు మరి? అక్కడే ఉంది, చూసి అయ్యో అయ్యో అంటే ఇక లేవలేకపోతున్నా. అసలు కాలు బాగా నొప్పి వస్తా అంటే వచ్చి లేపింది. ఇక ఏం కదలే పట్టుకొని వస్తానని లోపలికి తీసుకొచ్చింది. ఫోన్ చేద్దామంటే ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఫోన్ ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. బాగా నొప్పులు ఉన్నాయి. వస్తావా మరి? మీ సార్ ఉన్నారా? నేను చెప్పొస్తాను, పర్లేదు, పర్మిషన్ తీసుకొని వస్తాను. సరే. బ్లడ్ ఏమన్నా వస్తుందా? బ్లడ్ ఏం లేదు కానీ కాలు అంటే బెనికిందేమో, వాపుంది, కొంచెం నొప్పి వస్తుంది. అర్థం కాలేదు. చూసుకోవాలంటే కావాలని ఎవరు చేయరు కదా అట్లా. అంటే మొన్న ఏమో అది ఆయిల్ పడి జారిని చూడలేదు ఆ రోజు. ఈరోజు వాటర్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఉంటాయి కదా అని అంత నేను సైడ్కి వెళ్ళిపోద్దామంటే ఇటువైపు ఎక్కడ తగలలే. బ్యాక్ అను ఇలా మామూలుగా కాలుకి తగిలింది. కాళ్ళే బాగా నొప్పి వస్తుంది, కొంచెం వాపు ఉంది. మరి బెనికిందో లోపల ఏమైందో. మెల్లకేం పర్లేదు, ఇలా జారి గోడ దగ్గరికి వెళ్ళి గుద్దుకున్నా. హాస్పిటల్కి వెళ్దాం మరి. అయితే అపాయింట్మెంట్ తీసుకుంటే డాక్టర్ ఫోన్ చేస్తా. రా ఫస్ట్ నువ్వు చూద్దాం, ఒకవేళ మరి తగ్గిద్దో ఏమో అవుతుందో. తగ్గేదేముంది, మళ్ళీ బెనికింది అన్నావు కదా, మళ్ళీ సాయంత్రానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ముందే డాక్టర్కి ఫోన్ చేస్తే తెలిసిన ఆయన ఉన్నారు కదా, అపాయింట్మెంట్ తీసుకుంటే రెడీ ఉంటారు వాళ్ళు. మనం వెళ్దాం, ఈ లోపు నేను వచ్చేస్తాను ఇంకో పావు గంటలో. అంటే మామూలు కింద పడ్డది దానివల్ల అట్లా వాపు వచ్చి ఉండొచ్చు, చూద్దాం. బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నావు కదా బాగా. బ్యాక్ పెయిన్ అంటే తగిలింది కదా. వస్తాను, కంగారు పెడతావు, చూసుకోవు చేసుకోవు. తలకేమన్నా తగిలితే ఇప్పుడు ఏమన్నా ఉండునా? ఏమో ఫోన్ కూడా ఆన్ అవ్వట్లేదు అసలు. ఫోన్ పగిలిపోయిందా? పగలలేదు, అది అంటే నా చేతిలో ఉంది. నేను ఫోన్ చూసుకుంటే అది పడేద్దామని పోయేసరికి ఫోన్ కింద పడ్డది. అది ఫోన్ ఫోన్ పోతే పోయిందిలే, ఫోన్ ఇంకో ఫోన్ తీసుకోవచ్చు. దెబ్బలు తగిలితే ఎట్లా చెప్పు? నా ఫోన్ కూడా కొత్త ఫోన్ కదా, మళ్ళీ నువ్వు తిడదావేమోనని ఫస్ట్ ఫోన్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఏం అవసరం లేదులే, ఫోన్ పోతే ఇంకో ఫోన్ తీసుకోవచ్చు. ముందు మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. హెల్త్ చూసుకోకుండా ఫోన్ పోయిందని మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చినాక చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ అంతా ఏం రావట్లేదు. సరే నేను వస్తా పావు గంటలో. సరేలే, జాగ్రత్త, కూర్చో, అటు ఇటు వెళ్ళకు. ఇక్కడే ఉన్నా, అసలు బాగా పెయిన్ ఉంది, లేవట్లేదు. ఆవిడ ఫోన్ ఇచ్చేసి 10 minutes లో వస్తున్నా, సార్ పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాను. సరే జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే రమ్మని చెప్పి ఫోన్ చేయాలా ఎవరికన్నా? వద్దురా, నువ్వు వచ్చే. ఏముంది, ఏం లేదు. అయినా వంటకింటికి
చేసేసానులే కానీ ఎవరన్నా పంపించమంటే ఈ లోపు వచ్చేస్తా, నేను వచ్చే లోపు పక్కన ఎవరికైనా ఫోన్ చేయమంటే చేస్తా. వద్దులే. సరే జాగ్రత్త, నేను వచ్చేస్తాను 10 నిమిషాలు. సరే. రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్దాం. నాకు కాలు నొప్పి వస్తుందంటే ఎలా రెడీ అయి ఉంటాను? రెడీ ఇన్ ద సెన్స్ అదే ప్రిపేర్ అయ్యిందో వెళ్దాం హాస్పిటల్గా. నువ్వు వచ్చాక చూద్దాం లేదా అంటే నువ్వు చూస్తే నీకు కొంచెం అర్థమైద్ది కదా. నాకేమర్థమవుతుంది, కింద పడ్డప్పుడు లోపల ఏమున్నది స్కానింగ్ తీస్తేనే తెలుస్తుంది. సర్లే నువ్వు రా, నువ్వు వచ్చాక చూద్దాం కానీ. సరే. సరే. అయితే ఇప్పుడు వచ్చాక తిడతారో ఏమంటారో తెలియదు, నాకు తెలిసి వస్తారు. వచ్చాక ప్రాంక్ అని చెప్తాను, అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో చూద్దాం. తను వచ్చినప్పుడు అయితే కెమెరా ఆన్ చేసి పెడతాను, ఫోను ఇటువైపు పెడతాను, ఎందుకంటే తను అటువైపు నుంచి వస్తారు కాబట్టి అటువైపు నుంచి రికార్డ్ అవ్వాలి కాబట్టి ఫోను నార్మల్గా పెడతాను. అంటే వీడియో రికార్డ్ చేసినట్టు కాకుండా నార్మల్గా పెడతాను. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మేము అక్కడే పెడతాం కాబట్టి అంత డౌట్ రాకుండా అక్కడ పెడతాను. ప్రాంక్ అని తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా నేను అటువైపు సోఫాలో పడుకొని బాగా పెయిన్ వస్తుందని యాక్టింగ్ చేస్తాను. చూద్దాం ఎట్లా వస్తారో, ఫుల్గా తిడతాను నాకు తెలిసి, చూద్దాం. ఓకే, మళ్ళీ తను వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎక్కడ పడ్డా? ఎక్కడ అట్లా ఎట్లా పడ్డా? దెబ్బలు తగిలియా? ఎక్కడ? కాలు ఎక్కడ తగిలింది? పెయిన్ వస్తుందా? ఎక్కడ? ఇక్కడ ఉప్పు లేస్తుందా? అట్లా ఎట్లా పడ్డావు మరి? తలకేమన్నా తగిలిందా? హాస్పిటల్ పోదాం మరి. ఇక్కడ నీళ్ళు లేవుగా, మరి ఎట్లా జారినావు? వాటర్ లేవు కాడ? ఇది బుర్రంలో బేబీ నీకు ఏం ప్రాంకులు బేబీ? ఇది ప్రాంకా? నీకు ఉందా నీకు? నేను ఆ నుంచి కంగారు పడుకుంటూ వస్తుండే నువ్వు ప్రాంకులు. బయట ఉన్నప్పుడు ప్రాంకులు తీస్తారా? ఈ విషయాలలో ప్రాంకులు చేస్తారా ఎవడైనా? ఏం వచ్చే టైం మాట్లాడతానా? అవుతావు నేను మనిషి ఎంత కంగారు పడతాను కొంచెం ఆలోచిస్తున్నావు నువ్వు. ఏ ప్రాంకులు ఏ చేయొద్దు అనుకుంటే నీకు బేసిక్ కామన్ సెన్స్ లేదు. నేను మొన్ననే చెప్పిన నా ప్రెగ్నెన్సీ ప్రాంక్ ఏదో చేస్తా చేయొద్దని చెప్పిన. వచ్చే టైం అయితే నేను అందుకే నువ్వు హాస్పిటల్కి వెళ్దామని వద్దని చెప్తే అవుతున్నాడు ఎంత కంగారు పడతారు అందులో. నీకు కంగారు వస్తుంటే అందరూ ఏమైంది అని అడుగుతుంటే మేడం బాగాలేదని చెప్పి వచ్చిన నేను. వాళ్ళందరూ సార్ ఏమైంది సార్ అని నన్ను అడుగుతున్నాను. నాకు అర్థం, నా ఫేస్లో వాళ్ళకి అర్థమైంది ఏదో కంగారు పడుకుంటూ వెళ్తున్నానని. ఏం లేదు అనుకుంటూ వస్తారా? చూద్దాం. నువ్వు ఫోన్ చేసిన బ్యాక్ పెయిన్ వస్తుంది, కాలు బెనికి నొప్పి లేస్తుందంటే ఎవడన్నా భయపడ్డా? అని గీ ప్రాంకులు చేస్తాడు ఎవడన్నా బాగాలేదన్నప్పుడు. ఇంటి దగ్గర చిన్న ఏంటేమో నేను ఆఫీస్ ఉన్నప్పుడు ప్రాంకులు చేస్తారా? నువ్వు అసలు రోజుకి ఏం చేస్తున్నావు ఏదో నీకు అర్థమవుతుందా? ఎందుకట్లా సైలెంట్గా ఉంటాను? మళ్ళీ ఏదో తప్పు చేసిన వాళ్ళకు అనుకుంటా. నవ్వకు, నువ్వు నవ్వితే నాకు ఇంకా చిరాకు ఉంది. ఈ విషయాలలో ప్రాంకులు చేస్తారా బేబీ? నాకు ఎంత టెన్షన్ పడుకుంటూ వచ్చింది తెలుసా నేను. ఇంకొకసారి నువ్వు ప్రాంకులు అని చెప్తా ఫోన్ ఆడుతుంది, ఫోన్ పగలగొడతా, అది తీసి పగలగొడతావు ఇప్పుడు. మరి లేకపోతే ఫోన్ వద్దేమో దాని తీసి పగలగొడతా. ఎందుకు అంత? చూసారు కదా గాయస్, మా హస్బెండ్ అయితే ఎట్లా రియాక్ట్ అయ్యారో, ఫుల్ సీరియస్ అయ్యారు, ఫుల్గా తిట్టారు. ఆ వీడియోలో నేనైతే చాలా క్లిప్స్ కట్ చేశాను, తను చాలా సీరియస్ అయ్యారు. మీరు కూడా నన్ను తిట్టకండి. అంటే తన డ్యూటీ నుండి వచ్చే టైం అయింది, ఇంకా నేను హాస్పిటల్కి కూడా వద్దన్నాను. ఏం కాదులే నువ్వు రా అన్నాను కదా, అంత టెన్షన్ పడతాను అనుకోలేదు. కానీ తను అక్కడ బిజీగా ఉండడం వల్ల వాళ్ళ సార్కి చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చారంట. చాలా టెన్షన్ పడ్డారంట. మీరైతే కామెంట్స్లో ఏమని తిట్టకండి. అంత సీరియస్ అయ్యి అంత రియాక్ట్ అవుతారు అనుకోలేదు, అందుకే ప్రాంక్ చేసిన. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.